అనిల్ కుమార్ యాదవ్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు కలిసి ఈ క్వార్జ్ మైనింగ్ చేశారని మీకు తెలుసు. ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా, మా కుటుంబ సభ్యులు మేము అందరం ఎన్నున్నాటికి గోవర్ధన్ రెడ్డి గారికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి సఖ్యత ఎంతవరకు ఉందో మీకు అందరూ తెలుసు. ఆయన మాజీ మంత్రి 23లో. మీరేం రాస్తున్నారు? వాళ్ళిద్దరు కలిసి దగ్గర కూర్చొని ఈ వ్యాపారం అంతా చేసినట్టు రాశారు. ఇది నమ్మశక్యంగా ఉందా? మీరు చెప్పండి మీడియా వాళ్ళు. ఈ జిల్లాలో ఎవరైనా ఇది క్లియర్గా తెలుస్తూ ఉంది కదా. అంటే ఇరికిచ్చేదానికి ఏమైనా మీరు కట్టుకథలు అల్లగలరు. ఒకరికొకరికి మీడియా రాశారు, మీరే రాశారు. గోవర్ధన్ రెడ్డి గారికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి సఖ్యత లేదు, వాళ్ళు ఎడముఖం పెడముఖంగా ఉన్నారు, 2 గ్రూపులుగా ఉన్నారు, ఏదో రాశారు, మీరే రాశారు. మళ్ళీ మీరే రాస్తున్నారు ఇప్పుడు ఇద్దరు కలిసి వ్యాపారం చేశారని. మరి చెప్పాల్సింది మీరే. మీడియానే తప్పుదావ పట్టిస్తే, మీడియానే తప్పుడు వ్యవహారాలు ప్రచారం చేసినా మరి ఇది ఈ సమాజానికి కీడుందా లేదా మీరు కూడా ఆలోచించాలి. మీ యాజమాన్యాలు ఏమిటో నాకు తెలియదు. మీ యాజమాన్యాలు కూడా ఆలోచన చేయాలి. ఈ సమాజాన్ని బాగుపరచడానికి మీడియా సహకారం ఉండాలి. కానీ మీడియానే చీడ పురుగులాగా తయారై మీ పబ్బం గడుపుకోవడానికి, మీ స్వలాభం కొరకు మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇది మంచిది కూడా కాదు ఈ రాష్ట్రానికి. ఇక్కడైనా మీరు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి. మీడియాలో క్యాప్షన్స్ పెట్టుకుంటే కాదు, నిజాన్ని నిర్భయంగా చెప్తాను. నేను చెప్తున్నా ఏలే మీడియాకి, ఇక్కడైనా మారండి మీరు. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి ప్రభుత్వాన్ని పాలనని గాలి కొదిలి కక్షనే ఎన్నుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎలా జైలుకి పంపించాలి, ఏ కేసులు ఇరికించాలి, ఇదే ఆలోచన తప్ప పొద్దున్న లేచిన సాయంకాలం వరకు ఎవరెవరిని ఏ మార్గంలో ఎప్పుడెప్పుడు జైలుకి పంపించాలి స్క్రిప్ట్ తయారు చేసుకొని చేస్తున్నారు. కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మీరు మేనిఫెస్టో విషయంలో పక్కన పెట్టి, పాలనను పక్కన పెట్టేసి ఇదే సాగిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇకనైనా మానుకోండి. మళ్ళీ రేపు పిలుస్తున్నారు. మరి ప్రసన్నమారెడ్డి గారి విషయంలో కూడా కేసు పెడితే ఆ కేసును పక్కన పెట్టి ఆయన్ని నోటీస్ ఇచ్చి ఆయన్ని జైలుకి రమ్మన్నారు, పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు విచారణకి. మీరు చూశారు, మీడియా చూసింది వాళ్ళ ఇల్లు ఎంతవరకు ధ్వంసం చేశారు. ఇంత ధ్వంసం చేస్తే, ఇంత దుర్మార్గం చేస్తే దాన్ని పక్కన వెళ్ళి వాళ్ళ మీద కేసులు. అంటే న్యాయం అడిగేవాడే లేడు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చే రోజు తొందరలో ఉంది.